సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇటీవల ఈ ఎక్స్పర్ట్ల కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సంబంధించిన చాలా విషయాలు తీసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు ఎక్స్పర్ట్లలో అనేక విషయాలు తెలుసుకున్నాం. వీలునామాల దగ్గర నుంచి వీటి గురించి వాటి గురించి ఎన్నో లీగల్ ఇష్యూస్ అని తెలుసుకుంటూ వచ్చాం. కానీ హ్యూమన్ రైట్స్ అందరికీ సంబంధించినవి. ఆస్తుల గురించి, పంపకాల గురించి అవైతే కొందరికీ చెందుతాయి. హ్యూమన్ రైట్స్ అందరికీ చెందుతాయి. పుట్టిన బిడ్డ నుంచి గిట్టేవాడి వరకు హ్యూమన్ రైట్స్ అవసరమే. వీటి గురించి స్పష్టంగా తెలియాలనే దీని గురించి ఇంత డీటెయిల్గా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ రోజున ఈ ఎపిసోడ్లో యుఎన్ఓ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏ రకంగా హ్యూమన్ రైట్స్ గురించి డిక్లరేషన్ ఇచ్చింది. దీని ఏమంటారంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల గురించి ఒక డిక్లరేషన్ ఇచ్చిందండి. అది తెలుసుకుని అవి ఎంతగా అమలుపరుస్తే పక్కన ఉంచండి. కానీ ప్రజలందరికీ తెలిసి ప్రజలకు ఎప్పుడైతే తెలుస్తుందో వాటి సాధన కోసం కృషి చేస్తారు. అందుకోసం ఈరోజు ముందు పెట్టాల్సున్నాను. మానవ హక్కులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ తన నేతృత్వంలో 3 ప్రధాన డిక్లరేషన్లు వెలువరించింది. అవి వరుసగా 3 ఉన్నాయి. 3 డిక్లరేషన్స్ వచ్చాయి యుఎన్ఓ ద్వారా మానవ హక్కులకు సంబంధించి 3 వచ్చాయి. ఒకటి ప్రపంచ మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒక డిక్లరేషన్. రెండోది ప్రపంచ పౌర మరియు రాజకీయ హక్కుల ప్రకటన, ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ వాటి గురించి ఒకటి. మూడోది ప్రపంచ ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల ప్రకటన, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. ఈ రకంగా 3 రకాలుగా ఉంది. ఒకటేంటి ప్రపంచ మానవ హక్కుల ప్రకటన డిక్లరేషన్, రెండోది ప్రపంచ పౌర మరియు రాజకీయ హక్కుల ప్రకటన, దీంట్లో పౌర మరియు రాజకీయ హక్కుల ప్రకటన. మూడోది ప్రపంచ ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల ప్రకటన. 3 డిక్లరేషన్స్ వచ్చాయండి. ప్రపంచ మానవ హక్కుల చరిత్రకు సంబంధించి పై 3 డిక్లరేషన్స్ 3 మూల స్తంభాలుగా భావించుకోవచ్చు. ఈ 3 మూల స్తంభాల్లో మొదటి మూల స్తంభం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఐక్యరాజ్య సమితి ఏ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు జోక్యం చేసుకురాదంటూ తన పరిధిని తానుగా పరిమితం చేసుకుంది. ఒకటి మాత్రం ఐక్యరాజ్య సమితి చేసినంటే, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన సంస్థ అయినప్పుడు కూడా ఏ ఒక్క దేశం యొక్క ఆంతరిక వ్యవహారాల్లో ఇది జోక్యం కల్పించుకోకూడదు అని ఒక పరిధి మాత్రం చేసుకుంది. ఇది ప్రపంచంలోని దేశాలన్నిటికీ సంబంధించినటువంటి సంస్థ అయినప్పటికీ కొన్ని దేశాల యొక్క ఆంతరిక వ్యవహారాల్లో తన జోక్యం కల్పించు. ఏ దేశం అంతే. దేశాల యొక్క చేసుకోకూడదు అనేది తెలుసుకుంది. ఇక దీని నేపథ్యంలో మానవ హక్కుల పట్ల ఐక్యరాజ్య సమితి నిబద్ధతపై ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన లిబరల్ మేధావుల నుండి విమర్శ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి పక్కేమో మానవ హక్కుల పరిరక్షణ కోసం డిక్లరేషన్ చేసింది. మళ్ళీ ఎక్కడైనా ఏ దేశాలైనా మానవ హక్కుల హరింపబడుతూ ఉంటే అది పట్టించుకోకుండా ఉంది. ఎందుకని ఐక్యరాజ్య సమితి తాను ఓ దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో మేము పట్టించుకోము అని పెట్టుకుంది. అది వాళ్ళ అంతర్గత విషయాలు. ఒక పక్కేమో హ్యూమన్ రైట్స్ అని చెబుతుంది. ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే అది ఆ దేశం సంబంధించిన విషయము. ఐక్యరాజ్య సమితి ఆ దేశాల ఆంతరిక విషయాల్లో జోక్యం కలిగించుకోదు. ఇంకెలా జరుగుతుందండి? ఒక పక్కేమో ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రపంచంలో దేశాలన్నిటికీ అది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే, ప్రాతినిధ్యం వహిస్తుంటే దాని గురించి నిర్ణయాలు తీసుకుంటే పక్క హ్యూమన్ రైట్స్ అని ప్రకటించింది. హ్యూమన్ రైట్స్ యొక్క ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఇలాగా ఐక్యరాజ్య సమితి ఈ రంగా నిర్ణయం తీసుకుంది, మీరు ఆ ఉల్లంఘన చేస్తున్నారని దేశాలు హెచ్చరించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది. కానీ తాను ఏం చేసింది, ఇది మీ ఆంతరిక విషయం కనుక మేము వాటిల్లో కల్పించుకోము అని కూడా మళ్ళీ ఒక మాట చెప్పింది. అక్కడే జరగకుండా హ్యూమన్ రైట్స్ యొక్క రక్షణ జరగకుండా జరుగుతుంది. అక్కడే జరిగింది తప్పిదు. అలా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసి డిక్లరేషన్ ఇచ్చాయి, మీ దేశంలో ఈ రంగా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతోంది, ఈ ఉల్లంఘన మేము ఖండిస్తున్నాం అని ఐక్యరాజ్య సమితి ఘంటాబద్ధంగా చెప్పినట్లయితే కొంతైనా కంట్రోల్. కానీ అవి ఆంతరిక విషయాలు మేము కల్పించుకోము అని చెప్పేసి ఒక దాళ్ళు రాసుకున్నారుగా. మరి
మేము వాళ్ళకి దేశం యొక్క ఆంతరిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు అంటూ రాసుకున్నారు కనుక అంతే, అక్కడి నుంచి కోరలేని పాములాగా అయిపోయింది, ఫలితం లేకుండా అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పనామా దేశం ఒక మానవ హక్కుల ప్రకటన చిత్తు ప్రతిని తయారు చేసి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి పంపింది. జనరల్ అసెంబ్లీ ఆ ముసాయిదాను అప్పటికే ఏర్పాటు కాబడిన మానవ హక్కుల కమిషన్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్ పరిశీలనార్థం పంపింది. ఆ కమిషన్తో ఏర్పాటు కాబడిన 8 దేశాల సభ్యులతో కూడిన కమిటీ పనామా దేశం రూపొందించిన ముసాయిదాపై చర్చించింది. చివరకు మానవ హక్కుల ప్రకటన పేరుతో ఒక డిక్లరేషన్ ఖరారు చేసింది. ముందు పనామా దేశం చేసినమాట జనరల్ అసెంబ్లీకి సమర్పించింది. జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం 1948 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. అదే ప్రసిద్ధి చెందిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డే. అంచేత హ్యూమన్ రైట్స్ కమిషన్కి పనామా దేశం పంపిస్తే దాన్ని పరిశీలించి ఐక్యరాజ్యసమితి ఏది ఇటువంటి పరిస్థితి దేశంలో పనామా దేశం మానవ హక్కుల ప్రకటన నిమిత్తం వాడు పంపించండి. ఎప్పుడు పంపిస్తే అది పాస్ చేసి చివరికి దాన్ని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చేసింది. అది ఆ డేగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి జరుగుతుంది. సర్వసమావేశంలో 48 దేశాలు ఆ డిక్లరేషన్ అనుకూలంగా ఓటేసాయి. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటేయలేదు. అయితే సోవియట్ యూనియన్, సౌదీ అరేబియా, చెకోస్లోవేకియా, పోలాండ్, తర్వాత రష్యా, ఉక్రెయిన్, యుగోస్లేవియా, దక్షిణ అమెరికా దేశాలు మొత్తం 8 దేశాలు ఓటింగ్లో పాల్గొనకుండా ఆ డిక్లరేషన్ పట్ల తాము అసంతృప్తిని పరోక్షంగా తెలియజేశాయి. చూడండి, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, ఆ హ్యూమన్ రైట్స్ సంబంధించిన దాంట్లో ఓటింగ్లో పాల్గొనకుండా, ఎస్ అనో నో అని ఓటేయకుండా బహిష్కరించాయి. అంటే అర్థం ఏంటి? ఈ దేశాలు ఆ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్కి కట్టుబడి లేవు. అసలే మొత్తం భద్రతా మండలిలో వీటి ప్రాతినిధ్యం ఉంది. ఇవి ఘోరంగా బహిష్కరించేసాయి. అంటే అక్కడే హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ డే తుస్సుమంది, నిర్వీర్యం అయిపోయింది. కానీ ఇవాళ మనం తెలుసుకున్నాం అసలు విషయాలు. ప్రపంచ మానవ హక్కుల డిక్లరేషన్లో ఒక పీఠిక ఉంది, 30 అధికరణాలు ఉన్నాయి. మానవులంతా స్వేచ్ఛాజీవులేనని, అందరి హక్కులు సమానమేనని, సమానత్వం మనందరి హక్కు అని అంటుంది మొదటి అధికరణం. మనం తెలుసుకున్నామండి, ఏది ఎలా పోనివ్వండి, తక్కిన అలా పోనివ్వండి. కానీ ముందు అసలు మానవ హక్కులు అనేది యుఎన్ఓ ఏ రకంగా దాన్ని చేసింది అనేది తెలుసుకున్నాం. ఇవాళ కాదు, రేపైనా సరే ఈ ఏవైతే మదించినటువంటి అగ్రరాజ్యాలు ఉన్నాయో అది దిగిరాకు. కనీసం సభ్య దేశాలు ఉన్నాయే, ఆ దేశాల్లో మానవ హక్కుల హరణ జరుగుతుంది కదా, అక్కడ యుఎన్ఓ డిక్లరేషన్లో ఉంది, హ్యూమన్ రైట్స్ డే ఇలా ఉంది. హ్యూమన్ రైట్స్ డే మరి 1940 డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన దినంగా చేస్తున్నాం కదా. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల ప్రకటన. ఆ రోజున ప్రపంచంలో దేశాలు ఏవైతే మానవ హక్కుల కోసం పోరాడుతున్నాయో ఆ దేశాలన్నీ కూడా, చివరికి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకోటి ఆ రోజున బహిష్కరించి బయటపోయినా ఆ దేశాల్లో కూడా వీటి కోసం పోరాటాలు జరిగితే తప్పకుండా అవి అమల్లోకి వస్తాయి. దాంట్లో ఏం చెప్పారో విధంగాను, మానవులంతా స్వేచ్ఛాజీవులే, అందరికీ స్వేచ్ఛ కావాలి, అందరి హక్కులు సమానమే, ప్రపంచంలో ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానత్వం కావాలి, సమానత్వం అందరి హక్కు అంటే మొదటి అధికారం. పుట్టిన ప్రదేశం, రంగు, జాతి, లింగం, భాష, ప్రాంతీయత, కులం, మతం, రాజకీయ విశ్వాసాల పేరుతో మానవుల మధ్య ఎటువంటి వివక్షత ఉండరాదని రెండో అధికరణం స్పష్టం చేస్తోంది. చూడండి ఎంత స్పష్టంగా యుఎన్ఓ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఎంత స్పష్టంగా చెప్పింది. ఏ రకమైన వివక్షత పనికిరాదు, మానవుల మధ్య వివక్షత పనికిరాదు, ఆల్ ఆర్ హ్యూమన్స్, మానవులంతా ఒక్కటే. మూడో అధికరణం ఏంటంటే, మనిషికి జీవించే హక్కు ఉంది, బానిస విధానాన్ని, బానిసలతో వ్యాపారాన్ని చేసి మూడో అధికరణంలో దాన్ని ఖండించింది. ఏమని? మనిషికి జీవించే హక్కు ఉంది, బానిస విధానం పనికిరాదు, బానిస వ్యాపారం పనికిరాదని. నాలుగో అధికరణం ఇలాంటి అన్నింటిలో కూడా ఈ బానిస వ్యాపారాన్ని నిషేధిస్తుంది. దారుణంగా హింసించడం,
బాధించడం, చిత్రహింసలు పాలు చేయడం తది చర్యలను 5వ అధికరణం గర్హిస్తున్నది. మనం చూస్తున్నామండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ కదా, పోలీసు వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థే. సమానత కోరే వాళ్ళని, హక్కులు కోరే వాళ్ళని ఏ రకంగా చేస్తోంది? సమానత కోరే వాళ్ళని, హక్కులు కోరే వాళ్ళని దారుణంగా హింసిస్తోంది, బాధిస్తోంది, చిత్రహింస పాలు చేస్తోంది. దాన్ని 5వ అధికరణం గర్హిస్తున్నది. 6, 7 అధికరణాలు చట్ట సమానత్వాన్ని ప్రతిపాదించాయి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టబద్ధంగా గుర్తించబడిన మానవ హక్కులు నిరాకరించబడితే న్యాయస్థానాలు ఆశ్రయించమని 8వ అధికరణం పేర్కొంది. ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగినట్లయితే కోర్టుకు వెళ్ళండి. మరి కోర్టులు ఎంత రక్షిస్తున్నామో చూడాలి. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినట్లయితే, మానవ హక్కుల పరంగా జరిగినట్లయితే కోర్టులను ఆశ్రయించండి, కోర్టులు మీకు న్యాయం చెప్తాయి అన్నారు. మరి కోర్టులు ఎంతవరకు చేస్తున్నాయి? పెద్ద క్వశ్చన్ మార్కే కదా. అక్రమ అరెస్టు, నిర్బంధం, దేశ బహిష్కరణలు ప్రాథమిక హక్కులకు భంగకరమని 9వ అధికరణలో చెప్పబడింది. ఇప్పుడు తెలుసు అక్రమ అరెస్టులు ఎలా ఉన్నాయి, నిర్బంధాలు ఉంటుంది, దేశ బహిష్కరణలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు భంగం ఎలా జరుగుతుందో తెలిసింది. నేరారోపితులపై విచారణ నిష్పక్షంగా బహిరంగంగా జరగాలని, నేరం రుజువయ్యే వరకు ఎవరిని దోషిగా చూడకూడదని, నేరం రుజువయ్యే వరకు ఎవరిని దోషిగా చూడకూడదని, తనను తాను రక్షించుకునే హక్కు, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని 10, 11 అధికరణాలు స్పష్టం చేస్తున్నాయి. యుఎన్ఓ హ్యూమన్ డిక్లరేషన్లో ఎంత స్పష్టంగా హ్యూమన్ రైట్స్ గురించి పేర్కొందో చూడండి. ఇవన్నీ కూడా కోర్టులు మనకి రక్షణ ఇస్తున్నట్లే కదా, హామీ ఇస్తున్నట్లే కదా, కోర్టులకు వెళ్ళమన్నారు కదా. కోర్టుని మనం తప్పకుండా ఆశ్రయించి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషికి కొంత వ్యక్తిగత భద్రత, గోప్యత ఉండాలని, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రతి మనిషికి కొంత వ్యక్తిగత భద్రత, గోప్యత ఉండాలని, వారికి తగిన గ్యారంటీ ఇవ్వాలని, గోప్యత ఒక ప్రాథమిక హక్కని 12వ అధికరణం పేర్కొంటుంది. ప్రతి మనిషికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, తనకు ఇష్టమైన ప్రదేశంలో నివసించే హక్కు ఉంటుందని 13వ అధికరణంలో చెప్పబడింది. అంటే అధికరణాలు ఒకటి ఎలా చెప్పడం చూస్తున్నది. కొన్ని పరిమితులు లోబడి ఒక దేశానికి చెందిన వ్యక్తి మరొక దేశంలో తలదాచుకోవచ్చని, ఆశ్రయం పొందవచ్చని, శరణ కోవచ్చని 14వ అధికరణం పేర్కొంటుంది. ఇక్కడ బాగా హింసకు గురవుతున్నారు అనుకోండి, వెళ్ళిపోయి ఇంకో దేశంలో శరణ కోరచ్చు, అక్కడ శరణ పోవచ్చు. జాతీయత, నేషనాలిటీ ఒక ప్రాథమిక హక్కు అని అధికరణం 15వది పేర్కొంటుంది. యుక్త వయసు వచ్చిన యువకులకు మతం, జాతీయత తదితర అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చని. నేషనల్, ఇంటర్నేషనల్ మ్యారేజెస్, అలాగే యాంటీ కాస్ట్, యాంటీ రిలీజియన్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకునే హక్కు. ఒకే కులం వాడు చేసుకోవాలి, ఒకే మతం వాడు చేసుకోవాలి, ఒకే జాతి వాడు చేసుకోవాలి, ఒకే దేశం వాడు చేసుకోవాలి అనేది లేదు. యువకులు వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు ఏ కులం వాడినైనా, ఏ మతం వాడినైనా, ఏ దేశస్తుడైనా పెళ్లి చేసుకోవచ్చు. చూడండి హ్యూమన్ రైట్స్ ఎంత స్పష్టంగా పడ్డాయి. ఇవన్నీ ఎంత ఉల్లంఘన జరుగుతున్నాయి. ఇవన్నీ ఉల్లంఘనవా కదా. యుఎన్ఓ ఇచ్చిన డిక్లరేషన్ని దేశాలు ఎలా దాన్ని చేస్తున్నాయి అనేది. భార్యాభర్తకు అన్ని విషయాలు సమాన హక్కులు ఉంటాయని, కుటుంబం అనేది ప్రకృతి సహజమైన ప్రాథమిక సామాజిక వ్యవస్థని, అటువంటి కుటుంబ వ్యవస్థను సంఘము, ప్రభుత్వాలు గౌరవించే సంరక్షించాలని అధికరణం 16లో చెప్పబడింది. స్వంత ఆస్తిని కలిగి ఉండే హక్కుకు 17వ అధికరణం భరోసా ఇచ్చింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, శాంతియుతంగా సమాసాలు జరిపే హక్కుల గురించి 18, 19, 20 అధికరణాల్లోనూ, ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా పరిపాలన భాగస్వామ్య అయ్యే హక్కు గురించి 21 అధికరణంలోనూ పేర్కొనబడింది. పనిచేసే హక్కు, విశ్రాంతి పొందే హక్కు, ఉన్నత జీవన ప్రమాణాలను కలిగి ఉండే హక్కు, విద్యా హక్కు, సొసైటీలను ఏర్పరచుకునే హక్కు తదితర హక్కులను 22, 23, 24, 25, 26, 7 అధికరణాల్లో పేర్కొనబడింది. ఎంత స్పష్టంగా యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఇచ్చిందో చూడండి. ఏది వదిలిపెట్ల. మొత్తం మీద పరిశీలించినట్లయితే కేవలం సివిల్, రాజకీయ హక్కులు మాత్రమే కాకుండా అనేక సాంఘిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు కూడా
ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తూ ప్రపంచ మానవ హక్కుల ప్రకటన రూపొందించబడినట్లు మనం ముందుగానే అర్థమవుతోంది. అదే సమయంలో ఈ హక్కులు ప్రభుత్వాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా ఈ హక్కుల్ని పాటించాలి, ఒప్పుకోవాలి అని ప్రభుత్వాలు కూడా ఇండియా చేయాలి. ఎందుకంటే ఈ డిక్లరేషన్ ప్రభుత్వాలు అంటే ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు రూపొందించాయి. మొత్తం సభ్య దేశాలన్నీ కలిసి చేశాయి, ధృవీకరించాయి. అయితే హక్కులను ఆ దేశాలు ఆ ప్రభుత్వాలే నిరాకరించి ఉల్లంఘిస్తే ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుంది చెప్పండి? మరి అంత చేసింది. ఏ దేశంలో మానవ హక్కులు ఏ స్థాయిలో ఉల్లంఘించబడుతున్నాయో తెలుసుకునేందుకు ఈ డిక్లరేషన్ కొలబద్దగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. యూఎన్వై రకం ఇచ్చింది. ప్రపంచంలో దేశాలన్నీ కలిసి డిక్లరేషన్కి ఓటింగ్ వేసి యునానిమస్గా వాటిని పాస్ చేశాయి. కానీ ఈ దేశాలు ఏ దేశాలు అయితే మొత్తం కలిసిపట్టుగా ఒక డిక్లరేషన్ చేశాయో ఆ దేశాలే ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు చేస్తున్నాయి, పాల్పడుతున్నాయి. అవన్నీ కలిసే చేశాయి. కానీ నిత్య జీవితం వచ్చేటికల్లా, పాలన విషయం వచ్చేటికల్లా ఆ దేశాలే ఈ డిక్లరేషన్ని ధిక్కరిస్తున్నాయి. ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ వంటి స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి నివేదిక రూపొందించడంలో ఈ డిక్లరేషన్ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఉందండి, అది ముఖ్యంగా మానవ హక్కుల కోసం బాగా కృషి చేస్తుంది. అని చెప్పి ఎలా చేస్తున్నారు? ఈ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ఇంత ఘోరంగా జరుగుతుందని చెప్పి నివేదికలు తయారు చేస్తున్నాయి. దేని బేస్ చేస్తున్నాయి? మానవ హక్కులు ఈ డిక్లరేషన్ బేస్ మీద చేస్తున్నాయి. యుఎన్ఓ ఏదైతే హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ ఏ అధికారులు ఉన్నాయో ఆ అధికారులు వదిలిస్తూ ఏ దేశాలు, ఈ దేశాలు మన భారతదేశం ఉంది, ఈ డిక్లరేషన్లో పార్టిసిపేట్ చేసింది, యునానిమస్గా దీన్ని పాస్ చేసింది. ఇక్కడ ఎన్నో రకాల వివక్షతల్ని, హింసల్ని అన్ని చేస్తుంది. అందుకని మీరు యునానిమస్గా ఏకగ్రీవంగా హ్యూమన్ రైట్స్ సంబంధించిన డిక్లరేషన్ పాస్ చేసి మీరే వీటికి ఉల్లంఘనకి పాల్పడుతున్నారు అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తుంది. ఆ దేశాల్లో ఈ విషయంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విషయంలో ఎంతో కృషి చేస్తుంది. అదే సమయంలో కొన్ని దేశాల్లోని మతపరమైన ఇతర సిద్ధాంతాలకు, స్థానిక రాజకీయ సామాజిక పరిస్థితులకు ఈ డిక్లరేషన్ లింకు కుదరడం లేదు. ఉదాహరణకు మన దేశంలో వ్యభిచార చట్టం వ్యతిరేకం. మహిళల చేత వ్యభిచారం చేయించడం మహిళల ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనే, వారిని దోపిడీ చేయడమే. కానీ చాలా పాశ్చాత్య దేశాల్లో ఆలోచన భిన్నంగా ఉంది. ఇక్కడైతే మన దేశంలో మహిళల్ని అగౌరవపరిచే, మహిళల్ని వ్యాపారస్తులు చూసే వ్యభిచారం మన దేశంలో చట్టబద్ధంగా వ్యతిరేకమే. మన భారత ప్రభుత్వం వ్యభిచారానికి వ్యతిరేకమే, చట్టబద్ధంగా వ్యతిరేకమే. కానీ కొన్ని దేశాల్లో వ్యభిచారాన్ని వాళ్ళ చేత వ్యభిచారం చేయించడం అనేది చట్టబద్ధం చేశారు. అంటే అవి ఆ మహిళల్ని కించపరిచినాయి కదా, మహిళల రక్షణ ఇది, మహిళలు ఒక వ్యాపారస్తులు చేసినట్లే కదా. ఒక గౌరవప్రద వృత్తి, విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఈ డిక్లరేషన్ ప్రకారం సమానత్వం, సమాన అవకాశాల వ్యతిరేకం. అలాగే వృత్తిలోను, విద్యా అవకాశాలను అక్కడ ఒక రకమైన రిజర్వేషన్స్ పెట్టడం కూడా మానవ హక్కుల దాంట్లో వీళ్ళు ఒప్పుకోలేదు. అందరికి సమానంగా ఉండాలి, అంతేగాని ఇది రిజర్వేషన్స్ పెట్టి కొంతమంది చేస్తే కొంతమంది యొక్క దీన్ని రిజర్వేషన్స్ పెట్టేసేసి కొంతమందికి ఏమో ఎక్కువ మార్కులు వచ్చే సీటు రాదు, కొంత తక్కువ మార్కులు సీటు వస్తుంది, తక్కువ మార్కులు సీటు వస్తుంది. మరి అక్కడ సమానత ఎక్కడుంది? అంచేత ఆరోగ్య రిజర్వేషన్స్, హ్యూమన్ రైట్స్ దాంట్లో సమానత దాంట్లో ఇదేం లేదు. కానీ అందుకు మన ప్రభుత్వం అంగీకరించదు. రిజర్వేషన్ సమానత కోసం ఉంటుంది. మన ప్రభుత్వం మహిళలకు సమాన హక్కు విషయంలో కొన్ని ముస్లిం దేశాల్లోనే వేరే దృక్పథం ఉంది. అంటే మరణశిక్ష ఒక విధంగా మానవ హక్కుల ఉల్లంఘన. మరణశిక్ష మానవ హక్కులు ప్రాణం తీయడం, అందరికీ రైట్ టు లైఫ్, ప్రతి ఒక్క వాడికి ఎవడైనా కావచ్చు జీవించే హక్కు ఉంది. కానీ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. కానీ ఉరిశిక్ష చేస్తున్నారు. మన దేశంలో ఉరిశిక్ష ఉంది. మరి ఉల్లంఘనే. రైట్ టు లైఫ్ ఇచ్చారు కదా, అది అవుతుంది. అంటే జీవించే హక్కును కాల్ రైట్వే. చాలా దేశాలు మరణశిక్షను రద్దు చేసేవి కూడా. కానీ చైనా, భారతదేశం తదితర దేశాల్లో మరణశిక్ష చట్టబద్ధం. ఇటువంటి ఇంకా అనేక కారణాలు ఈ ప్రపంచ మానవ హక్కుల డిక్లరేషన్పై పరిమితం చేస్తున్నాయి. దీనికి మూల కారణం మానవ హక్కుల పట్ల వివిధ దేశాల మధ్య అవగాహనలో ఉన్న వ్యత్యాసమే. ఒక్కో దేశం ఇలాగా ఈ రంగా సరే చిన్న చిన్న తేడాలు ఉన్నాయనుకోండి. ఇంకా అంటే
కానీ సమానత్వం, స్వేచ్ఛ, మానవులంతా ఒక్కటే, ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి, అందరికీ జీవించే హక్కు కావాలి, దోపిడీ పనికిరాదు, దుర్మార్గం పనికిరాదు, దుష్టత్వం పనికిరాదు. ఇవన్నీ మానవ హక్కుల్లో చాలా స్పష్టంగా ఎంత వివరంగా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎక్కడ మానవ హక్కులు ఉల్లంఘన జరిగినా సరే ఆ లిస్టు తయారు చేస్తుంది, ఆ ప్రభుత్వాలకు ఇస్తుంది, యూఎన్ఓ దృష్టి తీసుకెడుతుంది. ఈ రకంగా మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ఆ రంగానే ఏ రంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సభ్యులు ఈ ప్రపంచ దేశాల్లో ఇలా చేస్తుందో అదేవిధంగా పౌరులందరూ కూడా ఆ రంగానే ఈ యూఎన్ఓ డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకుని వాడు చేసినట్టయితే మానవ హక్కుల యొక్క పరిరక్షణ చాలా సులభం అవుతుంది, త్వరితంగా అది అమల్లోకి వస్తాయన్నమాట. అంటే ఈ రంగా మనం ఈ విషయంలో చాలా తెలుసుకున్నాం. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ విషయంలో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడాలి. అందరూ సెలవు, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.